బార్వా అనే గ్రామంలో దినేష్ అనే అబ్బాయి ఉండేవాడు. సో ఇతను ఎగ్జామ్స్ కోసం హైదరాబాద్ బయలుదేరుతున్నాడు. సో ఇతను బస్ లో ప్రయాణించేటప్పుడు వీడితో పాటు తోటి ప్రయాణికి ఎవ్వరూ లేరు. సో ఎలాగోలా ఒక 20 hours తర్వాత హైదరాబాద్ అయితే చేరుకున్నాడు. నెక్స్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత తన బడ్జెట్ కి తగ్గట్టు హోటల్స్ వెతగ్గా అతను ఒక హోటల్ అయితే దొరికింది. అతను తన రూమ్ కి వచ్చినప్పుడు తన చుట్టూ సాలిపురుగులు, దాంతో పాటు ఈ రూమ్ ఏదో డిఫరెంట్ ఎనర్జీ, ఇంకేదో తేడాగా అయితే వాడికి అనిపించింది. ఇవన్నీ పట్టించుకోకుండా నైట్ ఫుడ్ ఆర్డర్ చేసి తినేసి పడుకుంటాడు. సో నైట్ 1 గంట టైంకి వాడికి ఒక గజ్జల శబ్దం వినిపిస్తుంది. వెంటనే అతను లేచి కిటికీ దగ్గరికి పోయి ఇంత అర్ధరాత్రి ఎవరుంటారు, ఎవరు వాయిస్ వినిపిస్తుంది అని అలా రోడ్డుపై చూస్తూ ఉంటాడు. ఎందుకంటే హోటల్లో సాయి మేనేజర్ తో పాటు ఎవరు లేరు. బట్ అలాంటప్పుడు అమ్మాయి వాయిస్ ఎలా వినిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే సాయి తన హోటల్ మేనేజర్ కాల్ చేసి నాకు ఇక్కడ ఏవేవో వాయిస్ వినిపిస్తుంది, మీరు తొందరగా రండి అని చెప్తే హోటల్ మేనేజర్ అలాంటివి ఏమీ లేదు సార్, సో మీరు ఈ ప్రాంతానికి కొత్త కదా, సో మీకు ఏ చిన్న శబ్దం వచ్చినా మీకు అలానే అనిపిస్తుంది అని చెప్పాడు.